సహజంగా ఒక మహానుభావుడు ఎప్పుడైనా మనకు ఉద్భవించాడు అంటే ఆయన గురించి మావాడంటే మావాడు అని కలుపుకోవడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా కర్ణాటకలో హంపి ప్రాంతంలో స్వామివారు మొట్టమొదట రామచంద్రమూర్తిని కలిశారు కాబట్టి అంజనేరి అనేటటువంటి కొండే మాకు సంబంధించింది, ఇక్కడే స్వామి ఉద్భవించారని, గోకర్ణం అనేటటువంటి ప్రదేశంలో పుట్టాడు కాబట్టి గోకర్ణ క్షేత్రమే మాకు సంబంధించినటువంటిది అని కొంతమంది, అలాగే మన గుల్వా అనేటటువంటిది జార్ఖండ్ లో ఒక ప్లేస్ ఉంది, ఆ జార్ఖండ్ లో పుట్టాడు ఆంజనేయ స్వామి అని కొంతమంది, ఇలా రకరకాలైనటువంటి ప్రదేశాలు స్వామితోటి అనుబంధం ఉన్నటువంటి దాని కింద చెప్తారు. అట్లాగే వాలి, సుగ్రీవుడు వీళ్ళందరూ కూడా జార్ఖండ్ లో అక్కడే ఇదయ్యారు. కిష్కింద అనేటటువంటిది రాజ్యము, కేసరి ఏలినటువంటి ప్రదేశం మాది అని ఇట్లా చెప్తున్నారు. కానీ మనకి అథెంటిక్ బుక్ ఏమిటి ఆంజనేయ స్వామి గురించి చెప్పాలి అంటే పరాశర సంహితని మనకి చాలా మోస్ట్ అథెంటిక్ పుస్తకం కింద చెప్పడం జరుగుతుంది. ఈ పరాశర సంహితలో మనకి సుస్పష్టంగా ఎంతో చక్కగా అద్భుతంగా అంజనాద్రి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరే ఆయన జన్మించారు, ఈ 7 కొండల్లోనే అనేటువంటి అంశం తెలియపరిచింది. కాబట్టి ఇది నిజంగా చాలా గొప్ప విషయం. మూలం ఏమిటి అనేది తెలుసుకోవాలని చేసే ప్రయత్నం చాలా గొప్పది. జవహర్ రెడ్డి గారిని నిజంగా ఎంతైనా అభినందించవచ్చు. కారణం ఏమిటి అంటే అలా అనామకంగా వదిలిపెట్టకుండా ఇది తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆంజనేయ స్వామి పుట్టారు అంటానికి ఆధారాలతో సహా తీసుకురండి అనే పదం, అది మన వేదిక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారిని అయితేనేంటి, సన్నిధానం సుదర్శన్ శర్మ గారిని, అట్లాగే రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ నుంచి ఇట్లా ప్రముఖులైనటువంటి పండితులందరినీ పిలిచి దీని మూలం ఏమిటో కనుక్కోండి అని చెప్పడం నిజంగా ఎంతైనా హర్షణీయం. ఇప్పటికే చాలా ఆలస్యం అయిందేమో, అయినప్పటికీ ఒక అడుగు ముందరికి వేయటము అనేది ఎప్పుడూ కూడా మనం సాధారణంగా ఆదరించాల్సినటువంటి అంశము. అందులో భాగంగా ఈ ప్రయత్నం చాలా గొప్పది అని ప్రయత్నం చేయొచ్చు. కానీ రూఢిగా మనం నిస్సంకోచంగా చెప్పచ్చు, స్వామి ఎక్కడ పుట్టాడయ్యా, అంజనాద్రిలోనే స్వామి జన్మించాడు. దీంట్లో ఏ విధమైనటువంటి అనుమానాలు లేవు. ఎన్ని పురాణాలు లభిస్తున్నా వాటిని తీసుకుంటే ఎక్కడ హనుమంతుడి యొక్క జన్మస్థలం ఇదమిత్తం అనేటటువంటిది సుస్పష్టంగా మనకి పరాశర సంహితలో కొన్ని చోట్ల లభిస్తూ ఉన్నప్పుడు ఇంకెవరు క్లెయిమ్ చేసినా దాన్ని క్లెయిమ్ అనే అనాలి. కానీ అది ఏనాడైనా తిరుమల తిరుపతిలోనే అక్కడ అంజనాద్రిలోనే స్వామి జన్మించాడు, దీంట్లో అనుమానం ఏమీ లేదు. అయితే కమిటీకి సంబంధించి కొంత కార్యాపణ చేస్తుంది, పర్ఫెక్ట్ వేలో కమిటీ ముందుకెళ్లట్లేదు అన్న వాదన తెర మీద తీసుకొస్తున్నారు. ఆ కమిటీకి సంబంధించి మీరేమంటారు? అంటే ఇది చాలా క్రిటికల్ అయినటువంటి ఇష్యూ. ఒక క్రిటికల్ అయినటువంటి ఇష్యూకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఇవ్వాలి అంటే ఖచ్చితంగా చాలా స్టడీ చేయాల్సి ఉంటుంది. అంత స్థాయిలోనూ దాన్ని స్టడీ చేసి దానికి అవసరమైనటువంటి అప్రాప్రియేట్ డాక్యుమెంట్స్ ని ప్రజెంట్ చేయడానికి ఎప్పుడైనా సమయం పడుతుందమ్మా. ఇది తొందరపడి తక్కువని తీసుకొని చెప్పే నిర్ణయం కాదు, ఇది నేషనల్ ఇష్యూ అయ్యి ఉంటుంది. కాబట్టి అలాంటి ఇష్యూస్ ని ఎప్పుడు ఎలా అడ్రస్ చేయాలో దానికి తగ్గట్టుగా చేయాలి. కానీ ఆవేశపడుతూ చేయడం వల్ల వెంటనే ప్రయోజనం ఉండదు. కానీ ఖచ్చితంగా పురాణాలన్నీ వెతకాలి, చూడాలి, ఆమూలాగ్రం ఇటు నుంచి అటు చూడాలి. దాంట్లో తిరుమలకు సంబంధించి చెప్పబడినవి, ఇంకా ఆంజనేయ స్వామి తోటి అనుబంధం ఉన్నటువంటి ప్రదేశాలను చెప్పాలి. కొంతమంది శబరి పుట్టినటువంటి ప్రదేశమే ఆంజనేయ స్వామి వారు జన్మించినటువంటి ప్రదేశము అని కొంతమంది చెప్తారు. షాబ్రి అని, అది కూడా జార్ఖండ్ లోనే ఉంటుంది. కాబట్టి ఇలా అనేక కథనాల్ని మనం కొట్టేస్తున్నప్పుడు మిగతా రాష్ట్రాలకు సంబంధించి మనం క్లెయిమ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. కాబట్టి అదేదో కమిటీ వేసేయంగానే టక్కని ఇచ్చేసేది కాదు. జవహర్ రెడ్డి గారు వచ్చి కూడా ఎక్కువ కాలం కాలేదు, ఆయన వచ్చిన తర్వాత వేసినటువంటి కమిటీ నుంచి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. కాబట్టి ఆ రిపోర్ట్ తీసుకొని వాళ్ళు ఇచ్చేస్తారు.